నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. విజయ్ అంటే ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈయన మీద, ఈయన ప్రభుత్వం మీద. కానీ మనకి స్టాలిన్ గారు ఏం చెప్పారు? 6 నెలల పాటు మేము వదిలేస్తున్నాం, మేమేం మాట్లాడము, ఆ తర్వాత మేము మా గొంతు వినిపిస్తామన్నారు. కానీ డే 1 నుండే స్టార్ట్ చేశారు. ఇది ర్యాగింగ్ అనుకోవాలా, ఇంకేమనుకోవాలా పక్కన పెడితే, మీరు ఎవరైతే అవినీతి పరులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ క్యాబినెట్లో పెట్టుకున్నారు. అట్ దట్ టైం వాళ్ళందరినీ మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కొని రోజు బల పరీక్షలో నెగ్గారు అని చెప్పేసి కామెంట్ చేశారు. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంటే తండ్రేమో టైం ఇచ్చారు, కొడుకేమో డే 1 నుండే స్టార్ట్ చేశారు. ఫస్ట్ సనాతన ధర్మం మీద నుండి స్టార్ట్ చేసి ఈ ర్యాగింగ్ కొనసాగుతూ అవినీతి పరుల వరకు వెళ్ళిపోయింది. అంటే ఆయన చేసిన కామెంట్స్ తో మనం ఎలా చూడాలి? అంటే యాక్చువల్గా విజయ్ గారికి ఆయన పార్టీ టీవీకి ఏదైతే ఉందో తమిళనాడులో మన ఎలక్షన్స్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎవరు ఊహించింది? ఆఖరికి డిఎంకే నేతలు, అధికారంలో ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న ఏడీఎంకే కావచ్చు, ఎవరో కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలే. మనతో సహా ఎవరో కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో కొన్ని వస్తాయి సీట్లు అనుకున్నాం. సరే, ఇంకా అధికారానికి దగ్గరగా ఆయన రావడం, ఆయనకి డిఎంకే పార్టీలో భాగస్వామి పార్టీలుగా ఉన్నటువంటి వామపక్షాలు, కాంగ్రెస్, ఈ పార్టీలన్నీ వెళ్ళి మద్దతు చెప్పడం, స్టాలిన్ గారు కూడా నేను రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టను, మీ ఇష్టం అన్నట్టుగా భాగస్వామి పార్టీలకి అవకాశం ఇవ్వడం. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందస్తుగా పాపం కొంచెం అత్యుత్సాహం చూపించేటప్పటికీ ఇంకా మేము ఇండి కూటమి నుంచి బయటకు వస్తున్నాం అని చెప్పడం ఇవన్నీ జరిగినాయి. దాంతోపాటు ఆయన ఏదో హుందాగా ప్రవర్తిస్తున్నట్టుగా స్టాలిన్ గారు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం విజయ్ గారికి. రేపు పొద్దున్న ఆయన చాలా హామీలు ఇచ్చారు. హామీలు నెరవేర్చాలనే మేము చూస్తున్నాం. స్థిరమైన ప్రభుత్వం కావాలనే మేము కోరుకుంటున్నాం. మతత్వ పార్టీలు ఎవరో కూడా అధికారంలో రాకుండా వేయాలనేదే మా నిర్ణయం అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే మనకి ఉన్నటువంటి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యవస్థ ఈ 2 పార్టీల వ్యవస్థే. ఎక్కడైనా సరే 2 పార్టీల వ్యవస్థ ఉంటాయి. అయితే ఆ పార్టీలు అయితే ఈ పార్టీ, మిగతా ఆ పార్టీలతో ఉమ్మడిగా వెళ్తూ ఉంటాయి. డిఎంకే ఏడీఎంకే అనేది దశాబ్దాలుగా సాగుతున్నటువంటి ఆ పోరాటంలో అయితే కొన్నాళ్ళు ఏళ్ళ టైంలో ఇప్పుడు విజయ్ గారు రావడంతో మనసులో ఎక్కడో పైకి ఎదురు చెప్పినా కూడా మనసులో ఎక్కడో ఒక రకమైనటువంటి ఈర్ష్య భావం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో పోటీ చేసినట్టు ఆయనే ఓడించారు. ఆ బాధ కూడా ఉంటుంది. సరే, కొడుకు ఏదో బొటాబొట్టిగా ఏదో పాపం ఆయన ఎన్నికయ్యాడు ఉదయనిధి స్టాలిన్ గారు. మరి స్టాలిన్ గారు ఓడిపోయారు కదా, ఈ బాధ అంతా ఉంటుంది. ఒక జోక్ కూడా నడుస్తుంది. ఏం జోక్ అది? విజయ్ గారు వేసుకుంటాడు ఒక షర్టు. ఆ షర్ట్ మీదేమో కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఐయుఎంఎల్ పార్టీ, విసికే పార్టీ బొమ్మలు ఉంటాయి. అంటే అవి ఏమంటాడు తెలుసా? పెళ్లి కొడుకు అతనే కానీ అతను వేసుకున్న షర్ట్ నాది అంటారు. అలాగా స్టాలిన్ చెప్తున్నాడు అనమాట. విజయ్ ముఖ్యమంత్రి కానీ అతను మద్దతు పార్టీలో నా పార్టీలే అని చెప్పడం. అంటే మీకు ఎలా వస్తుందంటే ఇంకొక రకమైనటువంటి కూడా వెళ్తుంది. సరే, నిన్న మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఉదయనిధి స్టాలిన్ గారు చేసిన విమర్శలు అవినీతి పార్టీలు, అవినీతి మనుషులందరూ పెట్టుకున్నారు అని చెప్పడం. అదే సందర్భంలో విజయ్ గారు కొత్తగా తీసుకున్న నిర్ణయం, ఆయన వ్యక్తిగత జ్యోతిష్కుడు తీసుకొచ్చి ఓఎస్డీగా పెట్టుకుంటే నిన్న అసెంబ్లీలో కూడా దాని మీద కొంత విమర్శలు వచ్చినాయి. అండ్ ఇమీడియట్గా 24 గంటల్లో దాన్ని కూడా ఉపసంహరించుకున్నాడు ఆయన. అంటే అనుభవ రాహిత్యం కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఏమవుతుందంటే మీకు ఏమవుతుంది, రాజకీయ పార్టీగా అధికారంలో రావడం వేరు, అధికారాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందే. ప్రతిరోజుకి బ్యాటింగ్ ఉంటుంది విజయ్కి. నేను ఒక్కరోజే కాదు, ప్రతిరోజు అతను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళే సమర్థిస్తున్నట్టుగా ఉంటారు. వాళ్ళు ఏమేంటి, డిఎంకే వాళ్ళు ఏమేంటంటే, అయితే నువ్వైనా ఉండు నేనైనా ఉండాలి తప్ప మధ్యలో ఏడీఎంకే కూడా రాకూడదు. ఆ ఏడీఎంకే అన్నది వాళ్ళకి ఇద్దరికి వైరుధ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ ఎదురు రకంగా చిన్నభిన్నం అయిపోవాలి. అందుకని ఆల్రెడీ ఏడీఎంకేలో ఉన్నటువంటి షణ్ముఖ వర్గం నిన్న వచ్చి వాళ్ళకి మద్దతు చెప్పారు. మద్దతు చెప్పేటప్పటికి ఏమవుతుందంటే అది అవినీతి పార్టీ వ్యక్తులు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. నేను అంటే డిఎంకేలో పార్టీ బయటకు వచ్చిన పార్టీ ఏడీఎంకే. వాళ్ళకి వీళ్ళకి సైద్ధాంతిక వైరుధ్యాలు ఏమి లేవు. అప్పట్లో వ్యక్తిగత వైరుధ్యాలతో విడిపోయిన పార్టీలు అవి. అయితే ప్రతిరోజు కూడా ఇంకా బ్యాటింగ్ ఉంటుంది ఖచ్చితంగా విజయ్కి. కానీ విజయ్ నిరూపించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ ఏదైతే 4 పార్టీలు 5 పార్టీలు వాళ్ళకి మద్దతు చెప్పినాయో వాళ్ళ డిమాండ్స్ అన్నింటినీ ఎప్పటికీ నెరవేరుస్తూ ఉండాలి. ఎప్పుడైనా కొంచెం వ్యతిరేకంగా చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళంతా కూడా మేము అంటే డైలీ బ్లాక్మెయిల్ అంటారు చూసారా, మేము మా మాట అనకపోతే మేము మద్దతు సంహరించుకుంటాం అనేటువంటి మాట. బొటాబట్టితో వచ్చేది కదీనా. సరే, నిన్న ఈ వీళ్ళ ప్లాట్ 144 వచ్చేది. కానీ ఏదైనా ఇబ్బందికర వాతావరణ పరిస్థితి విజయ్కి ఉంది. అని తమిళనాడు రాజకీయాలు అనేటప్పటికీ దేశంలోనే ఒక కక్షపూర్తి రాజకీయాలకి పెట్టింది పేరు. అక్కడ జయలలిత గారి దగ్గర నుంచి చూసాం. అసెంబ్లీలో ఆమె చీరలాగడం,
ఆమె అవును. రకరకాల ప్రతిజ్ఞ చేయడం, కరుణానిధి గారి మీద తర్వాత జరిగినటువంటి ఎన్ని అంటే ఒక కక్ష ధోరణ రాజకీయాలకి పెట్టింది పేరు తమిళనాడు రాజకీయాలు. దాంతోపాటు కాకపోతే మనకి వాళ్ళకున్న వ్యత్యాసం ఏంటంటే తమిళనాడు ఆల్రెడీ డెవలప్డ్. అవును. ఇప్పుడు విజయ్ గారికి ఏమీ పెద్ద ఛాలెంజెస్ ఏమి లేవు, ఏం లేదు. ఏమి లేవు. ఆయనకి ఆల్రెడీ చక్కటి చెన్నై నగరం ఉంది, ఆర్థిక నగరం ఉంది. అదేవిధంగా పారిశ్రామికంగా ఎదిగినటువంటి కోయంబత్తూరు లాంటివి, సేలం లాంటివి చాలా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళకి పెద్ద కష్టం ఏం కాదు. ఆయనకి జాగ్రత్తగా పాలన చేసుకుంటా సరే సంక్షేమానికి ఏదైతే ఆయన హామీలు ఇచ్చాడో హామీలు ఇచ్చుకోవడం అనేది ఛాలెంజ్ ఏం కాదు. కానీ ఆయన ఏమంటాడు, గత ప్రభుత్వం స్టాలిన్ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను చూడాలి, కొన్నాళ్ళు నాకు టైం కావాలి అన్నాడు. సరే 10 లక్షల కోట్ల అప్పు చేసిందన్న విషయం ఆయన ఎన్నికల్లో ప్రచారంలో తెలియదా? అవునుగా. మరి తెలిసే మరి ఎందుకు ఇచ్చావు హామీలు? ఇవన్నీ క్వశ్చన్ మార్క్. అంటే ఏదో రకంగా అధికారంలోకి రావాలి అనేటువంటి భావన వేరు, ప్రజలకి మేము హామీ ఇచ్చాం, అధికారంలో మనకి పెద్ద పార్టీగా అవతరించాం కాబట్టి, అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఆ హామీలు నెరవేర్చుకోవడానికి ఏం చేయాలి అన్నది వేరు. ఇప్పుడు రాజకీయంగా ఆయన కొన్ని విషయ సందర్భాల్లో ఏదో మౌనమునిలో కూర్చుంటున్నాడు. ఆయన ఎవరు ఏం మాట్లాడినా, ఏమైనా విమర్శలు చేసినా ఎటువంటి స్పందన లేకుండా ఒక నమస్కారం పెడుతున్నాడు లాస్ట్న. మన అవును. దాని మీద కూడా విమర్శలు వచ్చినాయి. అవును. ఆయన ఆ విధంగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ఏం మాట్లాడే విజయ్ అని, మరి అవును. అదే మిగతా వర్గాల గురించి ఆయన మాట్లాడితే అలాగే స్పందిస్తాడా అని రకాలుగా. ఎందుకంటే అనేక క్వశ్చన్ మార్కులతో వచ్చాడు అమ్మాయిన. నేను మద్దతుతో పార్టీ అయినటువంటి బీజేపీతో మద్దతు పెట్టుకోను అన్నాడు. సరే, అవును. నీకు మద్దతు ఇచ్చినటువంటి ఐఎంఎల్ పార్టీ ఏ పార్టీ? మతత్వ పార్టీ కాదా? అవును. నేను కులతత్వ పార్టీలతో ఉన్నా అన్నాడు. మరి నీకు ఇచ్చిన మద్దతు ఇచ్చినటువంటి వీసీకే ఏంటి? కులాలకు సంబంధించిన పార్టీ కాదా? అవును. అంటే చెప్పిన దానికి చేసేదానికి కూడా వ్యత్యాసం కనపడేటప్పటికి మొదటి నుంచి అతని విమర్శలకి అనుకూలంగా మారిపోయాడు ఆయన. ఇప్పుడు ఓకే. నిన్న ఆ ఓఎస్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా నిన్న లేడీ మహిళ పేరు ఏదో మర్చిపోయాను, ఆవిడ కూడా మాట్లాడుతా చాలా విమర్శలు చేసింది. ఇప్పుడు అవును. జ్యోతిష్కుడి కింద నీకు వ్యక్తిగతంగా ఇష్టమైతే చేసుకో, వ్యక్తిగతంగా చేసుకో, అంతేగాని ప్రజాస్వామ్యంతో ఇలా నియమిస్తావు అతన్ని అని విమర్శలు వచ్చినాయి. అంటే ఎక్కడ తప్పు చేస్తాడా లేకపోతే ఎక్కడ తప్పు దొరుకుద్దా అని నిత్యం చూస్తూ ఉంటారు. అవును. ఎందుకంటే అవతల ఉన్నటువంటి డిఎంకే పార్టీలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఈయన పార్టీలోకి మద్దతు చెప్పినటువంటి వ్యక్తులు కావచ్చు, రాజకీయంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తులు. అవును. ఈయనంటే ఒక జనాకర్షణ నేతగా వచ్చాడే తప్ప రాజకీయంగా అంత అనుభవాలు లోతుపాట్లు ఇంకా చూడాల. సరే, మనం కూడా ఏం కోరుకుంటాం, పక్క రాష్ట్రం తమిళనాడు, ఆ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఆ రాష్ట్రం బాగుండాలి, అక్కడ కూడా సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి అనేది మనం కోరుకుంటాం. కానీ అవును. మనం చెప్పినంత ఈజీగా విజయ్ గారి ప్రయాణం ఉండదు. అంటే ఇంకొకటి మేము ఇంకో మాట చెప్పి ముగిస్తాను, ముఖ్యమంత్రి విజయ్ గారే కానీ షాడో సీఎం మాత్రం స్టాలిన్ అనేటువంటి కూడా వాదనలు వస్తున్నాయి. అవును. ఎందుకంటే స్టాలిన్ ఎలా చెప్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ నుంచి నడవకపోతే చాలా ఇబ్బందికర వాతావరణం వస్తుంది అతనికి. వాళ్ళ పార్టీకి సంబంధించిన పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవచ్చు, లేకపోతే ఏడీఎంకి నుంచి విడిపోయిన వర్గం ఏదైతే ఉందో ఆ వర్గాన్ని కూడా పక్క తెప్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్టాలిన్ మాట ప్రతి సందర్భంలో వినవలసిన పరిస్థితి విజయ్కు ఉంది. విజయ్ సీఎం, షాడో సీఎం స్టాలిన్ అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ సమస్యలన్నీ అధిగమించి అతను ఏ విధంగా ముందుకు కొనసాగుతాడు అన్నది కాలంలో వేచి చేయాలి మనం అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.